హైదరాబాద్ కేఎల్ యూనివర్సిటీ ప్రతి ఏటా మెరిట్ విద్యార్థుల కోసం అందించే 100 కోట్ల స్కాలర్షిప్ బ్రోచ్ అని మంత్రి గడ్డం వివేక్ విడుదల చేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణను అలవర్చుకున్నప్పుడే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని, పేద విద్యార్థుల కోసం కేఎల్ యూనివర్సిటీ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో అభినందనీయమని మంత్రి కొనియాడారు. గడ్డం వివేక్తో కలిసి కళాశాల డైరెక్టర్లు, ప్రిన్సిపాల్లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి 250 కోట్లు కేటాయించిందని మంత్రి తెలిపారు. సామాన్యులపై భారం తగ్గించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీని పరిమితిని 10 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. ఉన్నత విద్యా ప్రమాణాలు కలిగిన ఇలాంటి విశ్వవిద్యాలయాల వల్ల యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు, ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని మంత్రి గడ్డం వివేక్ స్పష్టం చేశారు. How KL University over a period of time has grown more than 25,000 students in Vijayawada, more than 3,000 students in near Hyderabad, in and around Hyderabad. And this is also a very budding university, and having got a pay package of nearly 33 lakhs. These are all indicating how good these institutions are being run, how valuable, how they created value over so many years.